హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? జస్ట్ ఇప్పుడే తిరువీరు గారి పాపం ప్రతాప్ మూవీని చూసడం అయితే జరిగింది. అండ్ దిస్ మూవీ రిటన్ అండ్ డైరెక్టెడ్ బై ఎస్పి దుర్గా నరేష్. సో సినిమా చూసాక నాకు ఎలా అనిపించింది అనే కన్నా ముందు తిరువీరు గురించి చెప్పాలి. ఆయన రీసెంట్ టైమ్స్లో చాలా ఫాస్ట్గానే సినిమాలతో అయితే వస్తున్నాడు. అండ్ అలాగే మంచి మంచి కథలు అయితే ఎంచుకుంటున్నాడు కదా. మరి ఆ సినిమాలు వర్కౌట్ అవుతున్నాయి. ఎక్కడ థియేటర్కల్గా సినిమాలు బాగానే హిట్ అవుతున్నాయి, కానీ కలెక్షన్స్ పరంగా అంత బాగా రావట్లేదని చెప్పాలి. సో ఆయన సినిమాలు బాగా ఆడాలని చెప్పి చాలామంది ఆడియన్స్ కోరుకుంటున్నారు, ఆయనకి హిట్ తగలాలని చెప్పి. సో ఇప్పుడు ఈ పాపం ప్రతాప్ సినిమా చూసాక నాకైతే మాత్రం నిజంగా పాపం ప్రతాప్ అనిపించింది. అంటే సినిమా అలా ఉందన్నమాట. ఓకే, ఇక ఈ సినిమాలో చాలామంది సీనియర్ యాక్టర్స్ ఉన్నారు. అబ్బా, రాశి గారు ఉన్నారు, అజయ్ ఘోష్ ఉన్నారు, ప్రసాద్ బెహ్రా, అండ్ అలాగే అవసరాల శ్రీనివాస్, గోపరాజ్ రామన్ గారు, ఇలా ప్రతి ఒక్కరు కూడా మంచి మంచి క్యాస్ట్ని అయితే సెట్ చేశారు. బేసిక్గా డైరెక్టర్ ఎస్పి దుర్గా నరేష్ గారు మంచి కాన్సెప్ట్ అయితే తీసుకున్నారు. చాలా మంచి కాన్సెప్ట్, బట్ ఎగ్జిక్యూషన్ అనేది ఆ లెవెల్లో లేదు. ఆ కాన్సెప్ట్కి తగ్గ ఎగ్జిక్యూషన్ అయితే లేదు. సినిమా ఎండ్ వరకు చూసాక నాకైతే ఇలాగే అనిపించింది. బట్ సినిమా మరీ తీసి పారేసే అంత చండాలంగా అయితే లేదు. ఖచ్చితంగా చెప్పగలను, థియేటర్కి వెళ్ళి సినిమా చూడండి. కామెడీ అనేది చాలా బాగా వర్కౌట్ అయింది. 2 hours నవ్వుకుంటూనే ఉంటారు, అందులో మాత్రం ఎలాంటి డౌట్ లేదు. స్టోరీ లైన్ చాలా సింపుల్. అబ్బా, మన హీరో తిరువు తన బుజ్జమ్మ చిన్నప్పటి నుంచి కూడా అమ్మాయిని లవ్ చేస్తూ ఉంటాడు. తర్వాత తనను పెళ్లి చేసుకుంటాడు. సో 3 రోజులు కార్యక్రమం ఉంటుంది కదా ఆఫ్టర్ మ్యారేజ్. ఫస్ట్ నైట్, సెకండ్ నైట్, థర్డ్ నైట్ కూడా జరుగుతుంది. ఆ తర్వాత 4th రోజు అమ్మాయి వెళ్ళిపోతుంది. అసలు అమ్మాయి ఎందుకు వెళ్ళిపోయింది, వెళ్ళిపోవడం గల కారణం ఏంటి, తర్వాత హీరో ఏం చేశాడు, అండ్ ఫైనల్గా వీళ్ళిద్దరూ కలిసారా లేదా అనేది ఈ సినిమా యొక్క మెయిన్ స్టోరీ. సో ఇదంతా తెలియాలంటే ఖచ్చితంగా మీరు థియేటర్లో ఈ సినిమా చూడాల్సిందే. సో ఆల్రెడీ మీరు ఎవరైనా సినిమా చూసుంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్లో చెప్పండి. ఇన్ కేస్ ఎవరైనా సరే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్గా ఉంటారని నేనైతే అనుకుంటున్నా. మన ఛానల్లో జెన్యూన్ అండ్ ఆనెస్ట్ రివ్యూలో వస్తాయి. అంటే ఏదో సినిమాని కించపరచాలని కాదు, అలాగని లేనిది ఉన్నట్టు కూడా కాదు, మనకు అనిపించింది ఉన్నది ఉన్నట్లుగా చెప్పడం అయితే జరుగుతుంది. సో సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి ఒక లైక్ చేయండి, వీలైతే పక్కనే ఉన్న హైప్ కూడా చేయండి. ఈ సినిమాలో ప్లస్ పాయింట్స్ గురించి చెప్పాలంటే సినిమా కాన్సెప్ట్ అనేది చాలా మంచి కాన్సెప్ట్. అది అసలు ఎందుకు అలా అనేది మీరు థియేటర్లో చూడాలి. అండ్ దానికి తోడు ఈ సినిమాలో బాగా వర్కౌట్ అయింది అయితే కామెడీ. లిటరల్లీ ప్రతి ఒక్క క్యారెక్టర్ నుంచి కూడా కామెడీ జనరేట్ చేస్తూనే ముందుకు సినిమాకి తీసుకెళ్లారు. సో అది బాగా అనిపించింది. హీరో తిరువురు నిజంగానే అద్దరగొట్టేశాడు. అంటే చిన్న సినిమాలతో వస్తున్నా సరే మంచి పెర్ఫార్మెన్స్ ఇస్తున్నాడు, మంచి కాన్సెప్ట్లు ఎంచుకుంటున్నాడు. అండ్ అలాగే ఈ సినిమాలో కూడా. బట్ ఇప్పుడు ఈ సినిమాలో అజయ్ ఘోష్ గారు లిటరల్లీ హీరోతో పాటు సమానమైన రోల్ తీసుకోవడమే కాదు, అండ్ తనకన్నా కూడా కొంచెం బెటర్ సినిమాని ఎప్పుడెప్పుడు సినిమా డౌన్ అవుతున్న ప్రతిసారి కూడా లేపుతూనే వచ్చారు ఈ సినిమాలో. అండ్ అలాగే ప్రసాద్ బెహ్రా గారు కూడా ఇంకా ఆయన సినిమా అంతా ఉంటారు, అలా తన క్యారెక్టర్ వస్తూనే ఉంటుంది, కామెడీ చేస్తూనే ఉంటుంది. బట్ ఒక్క పర్సన్ చెప్పాలంటే మాత్రం అజయ్ ఘోష్ గారు వన్ అండ్ ఓన్లీ వన్ మ్యాన్ షో ఈ సినిమాకి. అంటే హీరో తర్వాత ఆల్మోస్ట్ అంతే పెద్ద క్యారెక్టర్ పడిందనే చెప్పాలి. ఇకపోతే హీరోయిన్గా చేసిన పాయల్ రాధాకృష్ణ కూడా తన రోల్లో తను చాలా బాగా యాక్ట్ చేసింది. సో తనకి కూడా మంచి ఫ్యూచర్ అయితే ఉంది. ఇకపోతే ఈ సినిమాకి ఇంకొక మేజర్ ప్లస్ పాయింట్ వచ్చేసి రీ రికార్డింగ్ అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్. నిజంగా ఆ సినిమా సీన్స్కి ఎంతైతే అవసరమో, ఇంకా సీన్ ఏదైతే కామెడీ చేస్తుందో ఆల్మోస్ట్ ఆ సీన్ని ఎలివేట్ చేసేలా ఉంది ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అనేది. సో లిటరల్లీ అది కూడా బాగా వర్కౌట్ అయింది. బట్ ఏం వర్కౌట్ కాలేదు ఈ సినిమాలో అంటే, ఏదైతే మంచి కాన్సెప్ట్ తీసుకున్నారని చెప్పానో దాన్ని ప్రాపర్గా ఎగ్జిక్యూషన్ చేయలేదు. ఇంకా బాగా తీసుకునే స్కోప్ ఉంది, బాగా రాసుకోవచ్చు. ముఖ్యంగా క్లైమాక్స్ అంటే సినిమా వెళ్తుంది, ఓకే, ఫస్ట్ హాఫ్ అంతా చాలా బాగుంటుంది, సెకండ్ హాఫ్లో కాస్త డౌన్ అవుతుంది. డౌన్ అయిన ప్రతిసారి అజయ్ ఘోష్ గారు వచ్చి ఎలా లేపుతున్నారు సినిమాని. ఓకే, క్లైమాక్స్కి వచ్చినప్పుడు ఒక మంచి ఆర్ట్ఫుల్ ఎమోషనల్ సీన్స్ ఎండ్ అవ్వాలి కదా. సో అది అక్కడ కంప్లీట్గా మిస్ అయింది. ఎందుకో అంటే వాళ్ళు ప్రయత్నించారు కానీ అంత బాగా వర్కౌట్ అయితే కాలే. చాలా సింపుల్గా తేల్చేస్తారు క్లైమాక్స్. సో క్లైమాక్స్ అనేది ఇంకాస్త బాగా వర్కౌట్ అయ్యి ఉంటే సినిమా రిజల్ట్ అనేది నెక్స్ట్ లెవెల్లో ఉంది. ఎందుకంటే ఆడియన్స్కి సినిమా ఈ 2 hours చూసిన దానికన్నా ఎండ్ ఆఫ్ ద మూవీ క్లైమాక్స్లో ఇచ్చే ఇంపాక్ట్ అనేది చాలా బలంగా ఉంటుంది. సో అక్కడ అయితే మూవీ కాస్త వెనకడుగు వేసిందని నాకైతే అనిపించింది. సో ఫస్ట్ హాఫ్ అనేది చాలా ఎంగేజింగ్గా ఉంటుంది. సెకండ్ హాఫ్లో లిటిల్ బిట్ బోర్ కొట్టినా సరే అక్కడక్కడ మంచి మంచి క్యారెక్టర్స్ వచ్చి కామెడీ చేస్తూ సినిమాని లేపుతూ అలా మూవీని అయితే ఎండ్ చేశారు. సో ఓవరాల్ మూవీ అయితే డీసెంట్ వాచ్డ్ మూవీ అని చెప్తా. ఖచ్చితంగా థియేటర్లో చూడండి, మీకు వీలైన థియేటర్లో హ్యాపీగా నవ్వుకుని థియేటర్ నుంచి అయితే బయటకు వస్తారు. చిన్న చిన్న మైనస్లు ఉంటాయి, వాటిని పక్కన పెట్టి ఇలాంటి చిన్న సినిమాలని, చిన్న యాక్టర్స్ని కూడా సపోర్ట్ చేస్తారని నేనైతే అనుకుంటున్నా. సో రివ్యూ నచ్చితే లైక్ చేయండి. మీలో ఆల్రెడీ ఎవరైనా సినిమా చూస్తుంటే మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్లో చెప్పండి. ఇన్కేస్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి రివ్యూతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ మహేష్ షైనింగ్ ఆఫ్. జై హింద్.